ఈరోజు మనం పప్పుల కుడుములు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఇలాంటి కప్తో 3 కప్స్ గోధుమ పిండి, 1 కప్ కందిపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎల్లిపాయలు, హాఫ్ స్పూన్ పసుపు, 1½ స్పూన్ సాల్ట్, సరిపడా ఆయిల్. పిండిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. సరిపడా వాటర్ వేసుకొని తడుపుకోవాలి. పిండిని ఇలా గట్టిగా తడుపుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. కందిపప్పుని ఒకసారి వాష్ చేసుకొని 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. 3 కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు 10 మినిట్స్ తర్వాత మూత తీసి పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా చిన్న ముద్దలా తీసుకోవాలి. పీట మీద ఇలా కొంచెం లైట్గా పిండి వేసుకొని దీన్ని సన్నగా చపాతీలాగా చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి ఈ చపాతీని. ఇలా ఒక్కొక్కటి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం పిండిని ఈ విధంగానే చేసుకొని పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని 3 కప్స్ పిండికి 6 కప్స్ వాటర్ వేసుకోవాలి. నీళ్లు మరిగే వరకు మూత పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా నీళ్లు మరిగేటప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నవి ఇందులో వేసుకోవాలి. ఇలా వాటర్లో అన్ని కుడుములను వేసుకున్న తర్వాత మెల్లగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి వీటిని. సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కుడుములు ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ఇలా వాఫ్ వెళ్ళిపోయిన తర్వాత పప్పు ఈ విధంగా ఉడకాలి. పప్పుని ఇలా స్మాష్ చేసుకొని ఇందులో పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పప్పుని కుడుములలో వేసుకోవాలి. ఇలా పప్పుని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. తాలింపు చేసుకోవడానికి గ్యాస్ ఆన్ చేసుకొని 5 స్పూన్స్ ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి, పొట్టు తీసినవి. ఎల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి.
పప్పు వేసుకున్నాక ఇలా ఒక 3 మినిట్స్ ఉడికిన తర్వాత తాలింపుని వేసుకోవాలి. ఇందులోనే తాలింపుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా తాలింపుని బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. పప్పుల కుడుములు అయితే రెడీ అయిపోయాయి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.